మా తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పట్ల ఆమె చూపించే ప్రేమ అభిమానం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ యొక్క ఇంత ఒక పదవి పొంది మామూలుగా ఒక వార్డ్ నెంబరో, ఒక సర్పంచో, ఒక కార్పొరేటరో, ఒక ఎంపీటీసీ, మండల జడ్పీటీసీ స్థాయి లీడర్లే ఏదైనా పదవి వచ్చినా, ఏదన్నా తర్వాత ఏదైనా నామినేటెడ్ పదవులు వచ్చినా, అదేవిధంగా ఏదైనా ఒక మండల పార్టీ లెవెల్గా గ్రామశాఖ అధ్యక్షునిగా అయినప్పుడే రంగరంగ వైభవాలుగా ఎంతో వాళ్ళ యొక్క పదవి వచ్చిన సంతోషంలో ఎన్నో ఆర్భటాలకు ఆరంభిస్తారు. కానీ ఒక రాష్ట్రానికి, అది కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పడ్డ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు ఎంత సింపుల్సిటీగా వచ్చారో ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క నాయకుడు కాబోయే తరానికి రాబోయే నాయకులందరూ ఆమె దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నిజానికి పార్టీ పరంగా పార్టీని నమ్ముకొని ఉన్న క్యాడర్ మాత్రం ఆమెకు 2 చేతులు పెట్టి నమస్కరిస్తున్నాం. అమ్మ, మీరు చేస్తున్న ప్రకటన చూస్తే మాకు ఏ పదవి లేకున్నా పర్లే, 3 రంగుల జెండాను మోసినందుకు, 3 రంగుల కాంగ్రెస్ పార్టీ కండువాను మేము వేసుకున్నందుకు, మా ఊర్లలో మమ్మలను వీళ్ళు కాంగ్రెస్లో అనే ఒక పదం విన్నప్పుడు ఎంత సంతోషంగా ఉందో, మీ మాటల్లో మాకు ఒక పార్టీలో మరొక జన్మ వచ్చినట్టు సంతోషంగా ఉన్నానమ్మా. ఎందుకంటే మేము ఏ పదవులు పోటీ పడాలన్నా, ఏం చేయాలన్నా ఆర్థిక స్థితిగతులు మాకు సహకరించకుండా పార్టీని పట్టుకొని పోటీలలో ఉండి ఓడిపోయిన, ఎన్ని కేసులు పెట్టినా భరించిన మాలాంటి చాలామంది కార్యకర్తల తరఫున మీరు ఆ ప్రకటన అంటే మా హృదయంలో మేము కొట్టడంత దమ్ మాకు లేకపోవచ్చు, స్టేజ్ల పైన మాట్లాడే అర్హత మాకున్న మమ్మల్ని కొన్ని అనివార్య కారణాల వల్ల, కొందరు వ్యక్తుల వల్ల మేము స్టేజ్లు ఎక్కలేని స్థితిలో ఉన్న మా యొక్క బాధలను మీరు గుర్తించి, అంటే నిజమైన కార్యకర్తకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో గుర్తించి కార్యకర్తల పట్ల, క్యాడర్ పట్ల మీరు తీసుకున్న నిర్ణయం, మాట్లాడిన మాటలు మాకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది, మరొక రాజకీయ జన్మనిచ్చింది. మేము ఏ పదవులలో ఉంటామో దేవునికి తెలుసు. కానీ మీ మాటలు అంత సంతోషాన్ని ఇచ్చినందుకు, ఆ మాట మాట్లాడినందుకు మీకు నిజంగా మనస్ఫూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తల తరఫున హృదయపూర్వక వందనాలమ్మ. ఇప్పటికైనా తెలంగాణ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏది పారాషూట్ లాగా వచ్చే నాయకులు బుద్ధి మార్చుకొని నిజమైన కార్యకర్తలను, వారి యొక్క 10 సంవత్సరాలు ఎన్ని రోజులుగా పనిచేసిన వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు నిజంగా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై కాంగ్రెస్, జై మీనాక్షమ్మ, జై నటరాజన్.